వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉద్యోగుల బకాయిలు చెల్లింపు అంటూ ప్రభుత్వం ఇప్పుడే ట్వీట్ చేసింది. మరి వివరాలు చూసేద్దాం. మరి ఈ ట్వీట్ పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలు చూసేద్దాం. ఉద్యోగుల బకాయిలు ఇంతవరకు కూడా సరైన రీతిలో చెల్లించలేదు. అలాగే పీఆర్సీ ఐఆర్పై ఇప్పటికీ ఉద్యోగులు చర్చలకైతే దిగుతున్నారు, కానీ ఎటువంటి ప్రయోజనం కూడా మనకు తెలిసినట్లయితే కనిపించడం లేదు. మరి అటువంటిది ప్రభుత్వం నుంచి వచ్చిన ట్వీట్ ఇప్పుడు చూసి కొంతమంది అయితే ఆశ్చర్యపోతున్నారు. ఒక ఉద్యోగుల బకాయిల చెల్లింపు విషయమే కాకుండా మిగతా విషయాలపై కూడా అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ కంటెంట్ అంటే చదివిన తర్వాత మీకు ఆ యొక్క టేబుల్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే చూపించడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ గమనించినట్లయితే కూటమి ప్రభుత్వం మనం ఇక్కడ చూడొచ్చు. కూటమి పాలన ఏర్పడిన ఏడాదిలోనే 142 హామీలు అమలు చేశామని టీడీపీ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన జాబితాను ఎక్స్లో షేర్ చేసింది. మరి ఈ యొక్క పెన్షన్ల పెంపు కానివ్వండి, అదేవిధంగా అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, చెత్త పన్ను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పోలీస్ శాఖలో 6100 పోస్టులకు పైగా వచ్చిందని, మెగా డిఎస్సి, ఉచిత ఇసుక, మత్స్యకారులకు 20,000 రూపాయలు, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు, అదేవిధంగా తదితర వాటిని నెరవేర్చామని ఈ యొక్క సందర్భంగా పేర్కొంది. అయితే ఈ యొక్క హామీలు అమలు స్థితిపై మీ యొక్క కామెంట్ డేటా ఒకసారి కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఎందుకంటే ఇంతవరకు కూడా అమలు చేయలేని విషయాలపై కూడా ఈ యొక్క ట్వీట్లో అయితే వాళ్ళు చేర్చడం జరిగింది. మరి ఆ టేబుల్ అయితే ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు. బాగా గమనించినట్లయితే చాలా హామీలన్నీ కూడా నెరవేర్చినట్లుగా ట్వీట్ చేశారు. 54 దాంట్లో చూసినట్లయితే మనం ఇక్కడ గమనించినట్లయితే మీకు ఇక్కడ బ్లర్ అయితే వచ్చింది. ఉద్యోగుల బకాయిల చెల్లింపు అని అయితే మనకి ఇక్కడ 54వ పాయింట్లో మనకి రాయడం అయితే జరిగింది. ఉద్యోగుల బకాయిల చెల్లింపు అనేది ఇంతవరకు జరగలేదండి. అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఈ యొక్క టేబుల్లో చేర్చడం అనేది నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. చూసినట్లయితే మనకి ఈ లిస్టులో వచ్చినవన్నీ కూడా నెరవేర్చినట్టుగా వాళ్ళు పెట్టడం అనేది కాస్త విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇన్ని హామీలు ఎప్పుడు నెరవేర్చారా నాయన అన్నట్లుగా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అయితే ముందుగా చూసినట్లయితే మొదటిది మాత్రం ఖచ్చితంగా నెరవేర్చారని చెప్పాలి. చాలా ఉన్నాయి నెరవేర్చవలసినవి, కానీ కొన్ని మాత్రమే నెరవేర్చారు. బట్ ఇన్ని నెరవేర్చామన్నట్లుగా ఈ లిస్టులో చేర్చడం అనేది కొద్దిగా విచిత్రంగా ఉంది. అయితే మొదటిగా చూసినట్లయితే పెన్షన్ పెంపుపై అయితే 4,000 వచ్చినట్లుగా అయితే మనకి ఇచ్చారు. అది ఓకే, అది నెరవేర్చారు. ఇంకా చాలానే నెరవేర్చాల్సినవి కూడా ఉన్నాయి. అది ఎందుకు మరి ట్వీట్లో చెప్పలేదో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఉద్యోగుల బకాయిల చెల్లింపు కానీ చాలా ఉన్నాయి. ఇక అదేవిధంగా చెత్త పన్ను అనేది ఓకే. ఇకపోతే ఉచిత బస్సు కోసం కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, కానీ ఇక్కడ ఉచిత బస్సు ఎక్కడ కూడా అమలు చేయలేదు. ఇంకా దానికి సంబంధించిన డేట్ అయితే ఇంకా అనౌన్స్మెంట్ అనేది రావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో అమలు కాలేదు. పూర్తి స్థాయిలో అమలు కాలేనివి కూడా ఇందులో చేర్చడం జరిగింది.